హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, కేసీఆర్ గారి భద్రత కుదించారు సార్, అలాగే మినిస్టర్లందరూ భద్రత కూడా తొలగించారు. సో అంతకుముందు ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారికి ఈ విధంగానే చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చాక కేసీఆర్కి ఈ విధంగానే చేస్తారు. అసలు భద్రత ఎందుకు ఇలా కుదిస్తారు? మరి అంతకుముందు కేసీఆర్కి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు భద్రత ఏ విధంగా ఉంది? యాక్చువల్గా ఏ ప్రభుత్వం వచ్చినా అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద రకరకాల పద్ధతులు కక్ష సాధింపు అనేది మొదలవుతుంది. అందులో ఒకటి భద్రత కుదించడం లేదా తీసేయడం. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్లో ఉంటారు కాబట్టి గతంలో వాళ్ళకి అనేక రకాల థ్రెట్స్ ఉండే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్యూరిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత అదొక దాని ఏమంటారు, ఒక వాల్యూ వాళ్ళకి. సెక్యూరిటీ ఎక్కువ గన్మ్యాన్లు పెట్టుకొని తిరిగితే కొంతమంది అలా ఫీల్ అవుతారు, వాళ్ళు అంత పెద్దవాళ్ళు అన్నట్టుగా. ఎంతమంది ఎక్కువ మంది సెక్యూరిటీ అంత ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా. సో ఇప్పుడు అదంతా కూడా ఆ ఇంపార్టెన్స్ అంతా కూడా తీసేయడం ద్వారా సింబాలిక్గా వీక్ అన్న ఫీలింగ్ని క్రియేట్ చేయడం. సో ఈ రెండు రకాల పద్ధతుల్లో ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా పాత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి సెక్యూరిటీ అనేది తీసేస్తారు. అట్లాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కేసీఆర్కి, మినిస్టర్లకి, గతంలో ఉన్న విఐపీలకి, బీఆర్ఎస్లో ఉన్న వివిఐపీలకి అందరికి కూడా సెక్యూరిటీ బాగా తగ్గించేశారు. కేసీఆర్కి Z+ కేటగిరీ ఉన్నింది, ఇప్పుడు Y కేటగిరీ కింద మార్చేశారు. దాన్ని సెక్యూరిటీ తగ్గించేశారు. తర్వాత ఈవెన్ కేటీఆర్కి, హరీష్ రావుకి, వీళ్ళకందరికి కూడా మామూలు ఎమ్మెల్యేలకి 2+2 అంటారు, ఎక్స్ సెక్యూరిటీ, అది దాంట్లో కిందకి కేటగిరీకి తీసేశారు. మనం చూసాము చంద్రబాబు కూడా అలా తీసేస్తే మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి Z+ కేటగిరీ తీసుకున్నాడు. అసలు చాలామందికి ఉండే డౌట్లు ఏంటంటే అసలు ఈ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని ఎలా అసెస్ చేస్తారు, ఎట్లా ఇస్తారు అనేది చూసుకుంటే ఇండియాలో 6 టైర్ సెక్యూరిటీ అంటారు. అంటే 6 రకాలైన సెక్యూరిటీ సిస్టమ్స్ ఇండియాలో ఉంటాయి. మొదటిది SPG అంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. SPG వచ్చి ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే SPG ఉంటుంది. ఈ ప్రైమ్ మినిస్టర్కి ఉండే SPGకి సంబంధించి ఏ రకమైన డీటెయిల్స్ కూడా బయటికి చెప్పరు, కాన్ఫిడెన్షియాలిటీ. అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటి అవన్నీ చెప్పరన్నమాట, హైలీ కాన్ఫిడెన్షియల్. బట్ వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు ఎలిట్ ఫోర్స్ అంటారు వాళ్ళని, SPGని. వాళ్ళు ఏంటంటే వితౌట్ ఆర్మ్స్ కంబాట్ టెక్నిక్స్లో కూడా ఎక్స్పర్ట్ అయి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉంటాయి. ఇలాగా ఒక స్పెషల్గా ట్రైన్డ్ చేసిన వాళ్ళని అక్కడ పెడతారు. అట్లాగే వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్స్, చాలా అల్ట్రా మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక్క SPGకి మాత్రం నెలకి 592 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంటే ఒక PM సెక్యూరిటీకి మాత్రమే 592 కోట్లు పర్ మంత్ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి దగ్గర సబ్మిషన్ గన్స్ కూడా MP5 అంటారు వాటిని, ఆ వెరైటీ సబ్మిషన్ గన్స్ కూడా వాళ్ళకి అలాట్ చేస్తుంటారు. ఇక రెండవది Z+ కేటగిరీ. ఈ Z+ కేటగిరీలో 55 మంది ఉంటారు మొత్తం టీము. అందులో 10 మంది NSG అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు వాళ్ళని, వీళ్ళు 10 మంది ఉంటారు. ఇది మన దేశంలో ప్రస్తుతం 40 మందికి ఈ Z+ కేటగిరీ ఇచ్చారు. అందులో చంద్రబాబు ఉన్నాడు తెలుగు రాష్ట్రాల నుంచి. ఇంకా ప్రముఖులు చెప్పుకోవాలంటే సల్మాన్ ఖాన్కి Z+ ఉంది, అమిత్ షాకు ఉంది, యోగి ఉత్తరప్రదేశ్ యోగి ఉంది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురికి కూడా Z+ ఉంది. తర్వాత కేజ్రీవాల్కి Z+ ఉంది, స్టాలిన్కి మన తమిళనాడు సీఎం ఆయనకి Z+ ఉంది, ముఖేష్ అంబానీ Z+ ఉంది. ఇలాగా Z+ కేటగిరీ కింద 40 మంది ఉన్నారు. Z+ కేటగిరీకి నెలకి 33 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా మళ్ళీ Z కేటగిరీలో 22 మంది ఉంటారు. వీళ్ళల్లో 4-5 మాత్రమే NSG వాళ్ళు ఉంటారు. మిగతాంతా లోకల్ పోలీసులు, సివిల్ పోలీసు వీళ్ళు ఉంటారు అన్నమాట. సో దీనికి Z కేటగిరీకి 16 లక్షలు పర్ మంత్ ఖర్చు అవుతుంది. అది కాకుండా Y+ ఉంటుంది నెక్స్ట్ కేటగిరీ.
Y+లో 11 మెంబర్స్ ఉంటారు. అందులో 2 నుంచి 4 ఎన్ఎస్జి కమాండర్స్ ఉంటారు. ఈ Y కేటగిరీకి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక లాస్ట్ది X కేటగిరీ, మన ఎమ్మెల్యేలకు అందరికీ ఈ కేటగిరీ ఉంటుంది. 2+2 ఉంటారు. ఈ కేటగిరీకి దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో ఎస్పీజీ, Z+Z, Y+Y, X ఈ 6 కేటగిరీల్లో సెక్యూరిటీ ఉంటుంది. జనరల్గా ప్రధానమంత్రి, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, తర్వాత సర్వీస్ చీఫ్స్ అంటారు. అంటే ఆర్మీలో ఉండే నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ వీటికి ఉండే ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉండే హెడ్స్కి కూడా సెక్యూరిటీ ఉంటుంది. అది కాకుండా గవర్నర్స్కి ఉంటుంది, సీఎంస్కి ఉంటుంది, తర్వాత క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లకు ఉంటుంది. కొంతమంది ప్రముఖ యాక్టర్స్, సల్మాన్ ఖాన్ లాంటి యాక్టర్స్, ఇంకొంతమంది వివిఐపీలు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంకొంతమందికి థ్రెట్ ఉందని ఉండేవాళ్ళకి ఉంటుంది అన్నమాట. ఇది జనరల్గా సెక్యూరిటీ సిస్టమ్. ఇక మామూలుగా స్టేట్ లెవెల్లో తీసుకున్నప్పుడు ISW అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ అంటారు. అంటే ఎంత స్థాయిలో థ్రెట్ ఉంది, నోన్ సోర్సెస్ నుంచి అన్నోన్ సోర్సెస్, ఈ 2 రకాల సోర్సెస్ నుంచి థ్రెట్ ఎంత ఉంది అనే ఈ వింగ్ ఏం చేస్తుందంటే ఒక రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి సో తనకి ఏ సెక్యూరిటీ ఇవ్వచ్చు అని రికమెండ్ చేస్తుంది. అలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఈ ISW వాళ్ళు కేసీఆర్కి రివ్యూ చేశారు. రివ్యూ చేసి థ్రెట్ పర్సెప్షన్ అనేది సీఎంగా ఉన్నప్పటికంటే కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళినాక తగ్గిపోయింది అనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ రిపోర్టు ప్రకారం డీజీపీ వీళ్ళు సెక్యూరిటీని తగ్గించారు అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ కూడా రివ్యూస్ జరుగుతాయి. సో ఇప్పుడు కేసీఆర్కి Y కేటగిరీ అంటే 11 మంది మాత్రమే ఉంటారు. 5+1, 5+6 11 మంది ఉంటారు. ఇందులో 2 నుంచి 4 వరకే ఎన్ఎస్జే ఉంటారు. మామూలుగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ కాకుండా లోకల్గా పోలీసులను పెట్టుకుంటుంటారు. గతంలో అలాగే ములాయం సింగ్ యాదవ్ 200 మందిని సివిల్ పోలీసుని సెక్యూరిటీకి పెట్టుకున్నాడు. అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకా మాయావతి అయితే 350 మంది ఉండేవాళ్ళు ఆమెకి సెక్యూరిటీ. అంటే ఒక చిన్న బెటాలియన్ బయలుదేరాలి ఆమె వెళ్ళినప్పుడు. సో అలా ఇప్పుడు కేసీఆర్కి ఏంటంటే ఈ సెక్యూరిటీ తగ్గించేశారు. మామూలుగా బ్లూ బుక్ అంటారు వీళ్ళకి, ఎవరికి ఈ పిఎం, ప్రెసిడెంటు, తర్వాత వైస్ ప్రెసిడెంటు, వాళ్ళ ఫ్యామిలీస్కి బ్లూ బుక్ సెక్యూరిటీ అని కూడా పిలుస్తారు వాళ్ళని. ఎల్లో బుక్ అంటే మిగతా వాళ్ళకందరికీ ఎల్లో బుక్ అనమాట. ఇటువంటి మెథడ్స్ ఉన్నాయి ఇప్పటికి. మనకి మామూలుగా ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఫోర్సెస్ ఎవరెవరు ఉంటారంటే ఫస్ట్ ఎస్పీజీ అంటే చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు. NSG నేషనల్ సెక్యూరిటీ గార్డు, ITBP అంటారు అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు, తర్వాత CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, CASF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ 5 రకాల ఆర్మ్డ్ ఫోర్సెస్ సెక్యూరిటీ ఇస్తుంటారు అనమాట నేషనల్ లెవెల్లో. వీళ్ళు కాకుండా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ఈ X కేటగిరీకి, Y కేటగిరీకి వీటికి పెడుతుంటారు. సో ఇప్పుడు ఏమైందంటే సడన్గా నిజానికి మనం చూసినప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఒకటి కాదు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆయన చాలా పాపులర్ ఫిగరు. తర్వాత ఆయన మొన్నటి వరకు ప్రెసిడెంట్కి పనిచేస్తే దీంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, బీఆర్ఎస్కి మినిస్టర్గా ఉన్నాడు. ఆయనకి ఎక్కువ ఇవ్వాలి. అట్లాగే హరీష్ రావు కూడా ఎక్కువ ఇవ్వాలి. ఇలాగ బీఆర్ఎస్లో ఇప్పుడు ఏమైందంటే ఒక కేసీఆర్కి తప్ప మిగతా అందరికీ మెయిన్ సెక్యూరిటీ తీసేసి అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చేట్టుగా 1+1 ఇచ్చేశారు. 2+2 అంటే ఎప్పుడు 2 మాత్రమే ఉంటారు గన్మెన్లు. సో ఇది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి విమర్శ వస్తుంది. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు మొదలైంది రకరకాల పద్ధతులు. ఆల్రెడీ కొంత మాజీ మినిస్టర్ల మీద మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళ మీద కేసులు మొదలైనాయి. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద నోటీసులు మొదలైనాయి. సో ఇదంతా కూడా కక్ష సాధింపే అనేది అంటున్నారు.
మరి ఇది ఎంతవరకు వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఎలాగా దీన్ని డీల్ చేస్తారు, కోర్టుకు వెళ్తారా కేసీఆర్? గతంలో కూడా 2013 ప్రాంతంలో అంటే ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా Z+ కేటగిరీ కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు అప్పట్లో. సో అలాగా ఇప్పుడు కేసీఆర్ కూడా Z+ కేటగిరీ, కనీసం Z కేటగిరీ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది, కోర్టుకు కూడా పోయే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా డీల్ చేస్తుంది అనేది మనం చూడాలి. వాళ్ళు ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టు కానీ చెప్తే మాత్రం అక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఎలాగైతే ఇచ్చిందో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.